హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఇండియన్ రైల్వేస్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో ఇది వచ్చేసరికి వారణాసి లొకేషన్ నుంచి అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. డేట్ వచ్చేసరికి 5వ తేదీ జూలై 2025 అయితే మనకైతే రిలీజ్ కావడం అయితే జరిగింది. 5వ తేదీ ఆగస్టు 2025కి అయితే ఎండ్ అయితే అవుతుంది. సో పేమెంట్ వచ్చేసరికి లాస్ట్ డేట్ వచ్చేసరికి సేమ్ ఇది కూడా 5వ తేదీ ఆగస్టు 2025 నాటికైతే ఎండ్ అవుతుంది. అప్లికేషన్ అప్లోడ్ డాక్యుమెంట్స్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 7వ తేదీ ఆగస్టు 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో ఇది వచ్చేసరికి ఏంటంటే అప్రెంటిస్షిప్ జాబ్స్ అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో యాజ్ పర్ యాక్ట్ 1961 ప్రకారం అయితే మనకైతే రిలీజ్ కావడం జరిగింది. బ్యాచ్ వచ్చేసరికి 47వ బ్యాచ్ ఐటీఐ అండ్ నాన్ ఐటీఐ జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో మొత్తం మనకు రిలీజ్ అయిన జాబ్స్ వచ్చేసరికి 374 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అందులో ఐటీఐ మీద అయితే 300 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. నాన్ ఐటీ మీద వచ్చేసరికి 74 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో వాటి గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోదండి గైస్. ఈ వీడియోకి వచ్చేసరికి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది వచ్చేసరికి 10 లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా గైస్. సో ఎందుకంటే మీరు లైక్ చేసి వీడియోను కొంచెం సపోర్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అట్లీస్ట్ కొంతమందికి ఎవరైతే యూజ్ఫుల్ ఉంటుందో వాళ్ళకైతే యూజ్ అయితే అవుతుంది. సో నేనేంటంటే ప్రతిరోజు ఒక జాబ్ నోటిఫికేషన్ మీద వీడియో అయితే చేస్తున్నాను. సో అందువల్ల ఏంటంటే అట్లీస్ట్ కొందరికైనా కనుక వీడియో నోటిఫికేషన్ గురించి జాబ్ రిలీజ్ అయ్యాయి అనేసి కొంతమందికైనా తెలుస్తుంది ఎవరైనా అప్లై చేసి. సో దానివల్ల ఏంటంటే కొందరికైనా యూస్ఫుల్ అవుతుందని అయితే అందుకని లైక్ చేయమని అయితే చెప్తున్నా గైస్. సో ఫస్ట్ వచ్చేసరికి వేకెన్సీ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఐటీఐ మీద అండ్ నాన్ ఐటీఐ మీద అయితే చూద్దాము. సో ఫస్ట్ ఏంటంటే ఐటీఐ మీద అయితే రిలీజ్ అయినటువంటి జాబ్స్ అనేది అయితే చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి ఫిట్టర్ జాబ్ అండి. ఫిట్టర్ నుంచి మొత్తం మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి 107 జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయితే అయ్యాయి. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఎస్సీ వాళ్ళకు 16 జాబ్స్, ఎస్టీ వాళ్ళకు 8, ఓబీసీ వాళ్ళకు 29, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 11, ఓసీ వాళ్ళకు 43 జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సెకండ్ వచ్చేసరికి కార్పెంటర్ జాబ్ అండి. ఇవి వచ్చేసరికి మొత్తం 3 జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓబీసీ వాళ్ళకి 1 అండ్ ఓసీ వాళ్ళకైతే 2 జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయితే అయ్యాయి. మూడోది వచ్చేసరికి పెయింటర్ జాబ్ అండి. సో ఈ పెయింటర్ జాబ్ నుంచి మొత్తం మనకైతే 7 జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఎస్సీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు 1 అండ్ ఓబీసీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1 అండ్ ఓసీ వాళ్ళకైతే 2 జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయితే అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసరికి మెషినిస్ట్ వచ్చేసరికి మొత్తం మనకు రిలీజ్ అయింది 67 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఎస్సీ వాళ్ళకి 10, ఎస్టీ వాళ్ళకి 5, ఓబీసీ వాళ్ళకి 18, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 7 అండ్ ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 27 జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో నెక్స్ట్ ఐదోది వచ్చేసరికి వెల్డర్ అండి. సో వెల్డర్ నుంచి వచ్చేసరికి మొత్తం 45 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఎస్సీ వాళ్ళకు 7, ఎస్టీ వాళ్ళకు 3, ఓబీసీ వాళ్ళకు 12, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 4, ఓసీ వాళ్ళకు వచ్చేసరికి 19 జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో నెక్స్ట్ ఆరోది వచ్చేసరికి ఎలక్ట్రీషియన్ అండి. సో ఎలక్ట్రీషియన్ నుంచి మొత్తం 71 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఎస్సీ వాళ్ళకి 11, ఎస్టీ వాళ్ళకి 5, ఓబీసీ వాళ్ళకి 19, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 7 అండ్ ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 29 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో టోటల్గా మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి 300 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి నాన్ ఐటీఐ నుంచి సీట్స్ అయితే చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి ఫిట్టర్ జాబ్ నుంచి మొత్తం మనకైతే 30 జాబ్స్ రిలీజ్ అయ్యాయి. కార్పెంటర్ నుంచి వచ్చేసరికి ఎటువంటి జాబ్స్ లేవండి అండ్ పెయింటర్ నుంచి కూడా ఎటువంటి జాబ్స్ అనేది అయితే లేవు. నెక్స్ట్ నాలుగోది వచ్చేసరికి మెషినిస్ట్ నుంచి వచ్చేసరికి మొత్తం 15 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఐదోది వచ్చేసరికి వెల్డర్ నుంచి వచ్చేసరికి మొత్తం 11 జాబ్స్ రిలీజ్ అయ్యాయి. ఆరోది వచ్చేసరికి ఎలక్ట్రీషియన్ నుంచి మొత్తం 18 జాబ్స్ రిలీజ్ కావడం అయితే జరిగింది. వచ్చేసరికి
వచ్చేసరికి మొత్తం మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి 74 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి యాజ్ పర్ అప్రెంటిస్ రూల్ ఎంప్లాయ్మెంట్ 2025/6/11 ప్రకారం అయితే సో ఈ యొక్క ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటా కింద వచ్చేసరికి 3% సీట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందని అయితే చెప్తున్నారు. సో ఐటీఐ మీద వచ్చేసరికి 9 జాబ్స్, నాన్ ఐటీ మీద వచ్చేసరికి 2 జాబ్స్ అయితే ఇవ్వడం జరిగిందని అయితే ఇక్కడైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసరికి మనమైతే ఫస్ట్ రిజిస్టర్ అయితే అవ్వాలి. www.apprenticeship.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనమైతే రిజిస్టర్ అయ్యి అప్రెంటిస్షిప్ జాబ్కి అయితే జాయిన్ అవ్వాల్సింది అయితే ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే చూద్దాము. నాన్ ఐటీ వాళ్ళు వచ్చేసరికి సో వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే మినిమం 10th క్లాస్ ఐపీఈ ఆర్ ఈక్వివాలెంట్ ఇన్ 10+2 అయితే చదివి ఉండాలి. సో అందులో ఏంటంటే మినిమం 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు. ఆ డేట్ వచ్చేసరికి 5వ తేదీ జూలై 2025 నాటికైతే కౌంట్ అయితే చేస్తారు. అంటే ఏంటంటే ఆ లోపు అయితే మనము చదివి అయిపోయి ఉండాలని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఐటీఐ వాళ్ళకు వచ్చేసరికి 10th క్లాస్ చదివి ఆర్ ఈక్వివాలెంట్ ఇన్ 10+2 అయితే చదివి ఉండాలి. మినిమం 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు. అది ఎప్పటికంటే 5వ తేదీ జూలై 2025 నాటికైతే మన యొక్క ఎడ్యుకేషన్ అనేది అయితే కంప్లీట్ అయితే అయిపోయి ఉండాలని అయితే చెప్తున్నారు. ఐటీఐలో ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ అయితే చదివింటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. ఏజ్ లిమిట్ అనేది అయితే చూద్దాము. సో ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది 5వ తేదీ ఆగస్టు 2025 నాటి ప్రకారం అయితే కౌంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే నాన్ ఐటీఐ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 15 సంవత్సరాల నుండి 22 సంవత్సరాల మధ్యలో అయితే ఏజ్ అనేది అయితే ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే ఐటీఐ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 15 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే వెల్డర్ లేదా కార్పెంటర్ పోస్ట్కి అప్లై చేస్తుంటారో వాళ్ళు వచ్చేసరికి 15 నుంచి 22 సంవత్సరాల మధ్యలో అయితే ఏజ్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారము ఏజ్ లిమిట్ అనేది అయితే చూద్దాము. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 3 years అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వచ్చేసరికి వాళ్ళు వచ్చేసరికి ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 10 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 15 సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 13 సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి ఏ రేంజెస్ అనేది అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి బేసిస్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి మనకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ప్లస్ ఏంటంటే ఐటీఐలో మనకు రిలవెంట్ ఫీల్డ్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. మినిమం 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఒకవేళ ఇద్దరికి కలిపి సేమ్ మార్క్స్ వచ్చినట్లయితే ఏజ్ను బట్టి అయితే తీసామని చెప్తున్నారు. ఒకవేళ ఏజ్ కానీ సేమ్ ఉన్నట్లయితే ఎవరైతే 10th క్లాస్ ఫస్ట్ అయిపోయింటుందో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే చేస్తామని అయితే చెప్తున్నారు. అండ్ ట్రైనింగ్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎగ్జామ్ని అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది అయితే ఉండదు. ఎవరైతే ఓసీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో మేల్ క్యాండిడేట్స్ వాళ్ళకు వచ్చేసరికి 100 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అనేది అయితే ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు లాస్ట్ డేట్ వచ్చేసరికి 5వ తేదీ ఆగస్టు 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో ఈ యొక్క అమౌంట్ అనేది ఆన్లైన్ ద్వారా అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ పేమెంట్ చేసిన తర్వాత ఇది వచ్చేసరికి నాన్ రీఫండబుల్ అని అయితే క్లియర్గా అయితే చెప్తున్నారు. సో లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ చెప్పుకున్నాము. 5వ తేదీ ఆగస్టు 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి 47th బ్యాచ్ అండి. అప్రెంటిస్ యాక్ట్ 2024 అండ్ 2025 కిందకైతే ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఏదైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తుంటారో అది వచ్చేసరికి 100 నుంచి 200 KB మధ్యలో ఉండాలని చెప్తున్నారు.
అండ్ ఫొటోస్ వచ్చేసరికి 20 నుంచి 50 KB మధ్యలో అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఐటీ వాళ్ళు వచ్చేసరికి ఆథరైజ్డ్ ఇన్ NCVT లేదా SCVT అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ అఫీషియల్ వెబ్సైట్ ఆల్రెడీ చెప్పుకున్నాము. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి blw.indianrailways.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనమైతే అప్లై అయితే చేయాల్సిందైతే ఉంటుంది. సో ఇది ఇవాళ వీడియోలో గైస్. సో వీడియోని అయితే లైక్ చేయడం అయితే మర్చిపోద్దండి గైస్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.